శ్రీకాంత్ ముందుకు వచ్చాడు. ఒక 2 నిమిషాలు మాట్లాడకుండా ఉంటే, ఒక అరగంట మాట్లాడకుండా ఉంటే వచ్చిన పెద్దలందరూ 4 మంచి విషయాలు చెప్తారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాలు చాలా దూరాల నుంచి వచ్చారు ఇక్కడికి. వచ్చిన దీనికి ఒకరినొకరు కలవడానికి, పెద్దలు ఏదైనా మంచి విషయాలు చెప్తే వింటారు. ముందు స్టేజ్ దగ్గర ఉన్న వాళ్ళు మాట్లాడకుండా ఉండండి. స్టేజ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగానే కూర్చుని వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ మీతో మాట్లాడుతున్నారు. ఒక్క గంట నిశ్శబ్దం ఉంటే మన కార్యక్రమం అయిపోయింది. రైట్, అందరికీ నమస్కారం. దాసరి రాము. మొన్న ఎలక్షన్స్ టైంలో వచ్చాము. ఈ ప్రాంతాలకు కోడూరు, రాజంపేట, బద్వేలు ఈ ప్రాంతాలకు వచ్చి వెళ్ళాము. ఒక 2-3 అంశాలు మీ దగ్గర, మా రామచంద్ర గారు పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి, ఒకప్పుడు ఈ జిల్లాని కడప జిల్లా రాజంపేట సెగ్మెంట్ నుంచి రాయలసీమలో మిగతా ప్రాంతాల నుంచి కూడా మన పరిసర ప్రాతినిధ్యం బాగుండేది రాజకీయంగా. ఇప్పుడు మొన్న ఒక పార్టీ చూస్తే సీటే లేదు 4 జిల్లాల్లో. ఇంకొక పార్టీ టీడీపీ ఏమో రాజంపేట ఇచ్చింది, జనసేన ఏమో తిరుపతి ఇచ్చింది. అంటే 1 సీట్లకి 2 సీట్లకి పరిమితం చేశారు. రాయలసీమలో అత్యధిక జనాభా ఉండేవాళ్ళు ఎవరు? చాలా మంది రకరకాల ఏదో తెలియ చెప్పుకుంటుంటారు. రాయలసీమ 4 జిల్లాల్లో అత్యధిక జనాభా ఉండేది బలిజలు. బలిజల తర్వాతే ఏ కులమైన రాష్ట్రాన్ని జిల్లాని పరిపాలన చేసే రెడ్లు ఎవరు జనం ఎక్కువ ఉండరు, బలిజలే ఎక్కువ ఉంటారు ఇక్కడ. బలిజలు ప్రతి ఇప్పుడు ఈ కడప జిల్లాలో ఈ అప్పర్ సెగ్మెంట్ తీసేస్తే ఇటు పక్కన మైకూరు, కడప సిటీ, బద్వేలు, రాజంపేట చుట్టుపక్కల మొత్తం పాకెట్స్ అనేవి మనవి. జనం ఓట్లేవు మనవి. బీసీలవి పరిపాలన ఎవరి చేతిలో ఉంటుంది? వాళ్ళ దయాదక్షిణ 1 సీటు 2 సీట్లు, 1 సీటు 2 సీట్లు. అంటే శాసించిన వాళ్ళు ఇప్పుడు ఆయన సాయి ప్రతాప్ గారు ఎంపీ చేశారు. 6 సార్లు చేశారు ఆయన ఎంపీగా రాజంపేట ప్రాంతాల నుంచి. ఇప్పుడు ఆ ఎంపీ మంది కాదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, రాజకీయంగా వెనకబడిపోతున్నామేమో ఒకసారి ఆలోచించండి. అత్యధిక జనాభాగా ఉండి మనం చేయాల్సింది రాజకీయమే. మీ ఓట్లే శాసిస్తాయి, మీ ఓట్లే నడుపుతాయి. మొన్న ఎలక్షన్లే నిదర్శనం. అవునా కదా? అసలు ఎలక్షన్ జరుగుతాయా లేవన్న చోట ఎలక్షన్ జరిగింది మన వల్ల. ఈరోజు ఈ రిజల్ట్ వచ్చింది మన వల్ల. అంటే ఎలక్షన్స్ అయిపోయిందో మర్చిపోతారని తెలియదు, కానీ నిజాలు అదే. ఎలక్షన్ ముందు అసలు ఎన్నికలు జరుగుతాయా, ఓట్లు సరిగ్గా జరుగుద్దా అనుకున్న చోట ఈ కాపులు బలిజలు నిలబడ్డారు. సభ్యులు ఎలక్షన్ జరిగింది, మంచి రిజల్ట్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తే 100 ఓట్లు కాపు బలిజల ఓట్లు పడితే 95 ఓట్లు కూటమి పడ్డాయంట. పేరుకు పడ్డాయి. రాయలసీమలో మనం ప్రాతినిధ్యం, మన ఇంపార్టెన్స్ కోస్తా జిల్లాలో సమగ్ర అభివృద్ధిలో మన పాత్ర ఎంత, ఇవి చాలా కీలకం. దయచేసి మా తాతలు ఎత్తు తాగారు, మీరేదో ముందు మాకే కాదండి. మన పెద్దలు ఈ ప్రాంతాన్ని రాయలసీమ అంటారు. రాయలసీమ అంటే కృష్ణదేవరాయలే కాదు, సదాశివరాయలు, హరిహరాయలు, బుక్కరాయలు, అనేక మంది విజయనగర సామ్రాజ్యం రాయలు పరిపాలన చేశారు. రాయ అంటే కన్నడంలో రాజు అని. కాబట్టి ఈ ప్రాంతాన్ని పరిపాలన చేస్తారు కాబట్టి రాయలసీమను వచ్చింది. వాళ్ళలో మేజర్ జనం మన బలిజలు. ఆ మేజర్ చక్రవర్తులు, రాజులు మన వాళ్ళు. దక్షిణ భారతదేశాన్ని అప్రహతంగా పరిపాలన చేసి ముస్లిమ్స్ దండయాత్ర నుంచి దక్షిణ భారతదేశాన్ని 300 సంవత్సరాలు వేరే మతాల నుంచి హిందూ ధర్మాన్ని, ఇక్కడున్న దేవాలయాన్ని కాపాడి ఈరోజు మళ్ళీ మనందరం ఈ దక్షిణ భారతదేశంలో మన ధర్మము, సాంప్రదాయాలు ఇట్లా ఉన్నాయంటే కారణం విజయనగరం రాజులు, చక్రవర్తులు. వాళ్ళలో ముఖ్యంగా పరిపాలన చేసిన వాళ్ళు బలిజలు. వాళ్ళ వారసులు మీరంతా. కృష్ణదేవరాయలు వాళ్ళ నాన్నగారితో పాటు యుద్ధంకి వెళ్తే అవతల వ్యక్తి చాలా అగ్రెసివ్గా ముందుకెళ్తున్నాడు ఏనుగు మీద. యుద్ధంలో ఇబ్బంది వచ్చే పరిస్థితి వస్తే కృష్ణదేవరాయలు కుర్రాడు 16 ఏళ్ళండి ఆయన గుర్రం వేసుకొని, వాడి వల్ల ఇబ్బంది వస్తుందిరా బాబు అని గుర్రం వేసుకొని అతని మీద అటాక్ చేసి గుర్రంతో ఎగిరి ఏనుగును గుద్దుతే ఏనుగు పడిపోయింది. వాడు అవతల శత్రువుతో సహా ఏనుగు కింద పడిపోయింది. అట్లాంటి పౌరుషం పురిగిపుచ్చుకున్న జాతి గుర్తుపెట్టుకోండి. రెడ్డి గారు ఏమనుకుంటారు, చౌదరి గారు ఏమనుకుంటారు, ఈ పంచాయతీని పక్కన పెట్టి అతిపెద్ద జాతి
మొన్న 5 ఏళ్ల వ్యవస్థ పరిపాలన అన్నింటినీ తట్టుకొని నిలబడింది, పోరాడింది మనం నిలబడ్డాం. 5 ఏళ్ళ గౌరవానికి ఎవడో భయపడి నిలబడ్డాం, మనం నిలబడ్డాం. మన ఎలక్షన్ సజీవంగా జరిపించింది మనం, నిలబడి చేసింది మనం. ఇది గుర్తుపెట్టుకోండి. దయచేసి రాజకీయ చైతన్యంతో ఉండండి. అతిపెద్ద జాతిగా మీ ఓటు కీలకం. మీరు ఎవరికి వేస్తే వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతారు, వాళ్ళే ఎంపీటీసీలు అవుతారు, అవే ప్రభుత్వాలు ఏర్పడే పరిస్థితి విభజన జరిగిన ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి మీరు ముఖ్యంగా కడప జిల్లా మనకి మంచి బలమైన గడ్డ. అందరూ ముఖ్యంగా ఐకమత్యంగా ఉండండి, ఈర్ష్యాసు ద్వేషాలు మానుకోండి, రాజకీయ చైతన్యంగా ఉండండి, పిల్లల్ని బాగా చదివించుకోండి, ఆర్థిక వనరులు పెంచుకోండి. అందరూ ఒక మాట మీద ఉండండి. మన వాళ్ళలో ఎవరైనా ఒక నాయకత్వంగా ముందుకు పోతే వాళ్ళకి అండగా నిలబడండి. వాడు అట్లాంటి వాడు, వీడు ఇట్లాంటి వాడు ఇలాంటి అనుకోకుండా వాళ్ళకి అండగా ఉండి వాళ్ళు రాజకీయంగా పెద్దవాళ్ళు చేసే ప్రయత్నం చేయండి. 70 ఏళ్ళ నుంచి మనం కోల్పోయిన రాజ్యాధికారాన్ని తిరిగి సాధించుకోవడానికి ఒక బలమైన ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో మీరందరూ కూడా చిత్తశుద్ధిగా నిజాయితీగా నిలబడమని చెప్పని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా హరిప్రసాద్ గారు, మిగతా పెద్దలందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఎందుకంటే చాలా తర్వాత వచ్చాం, మళ్ళీ జిల్లాలో అందరినీ ఒకసారి ఈ సందర్భంగా మేమందరినీ మళ్ళీ ఒకసారి కలవగలిగాం. ఈ కార్యక్రమం వల్ల అందరినీ పెద్దలందరూ కూడా పిలిచినందుకు, ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా మన రాయలసీమ 4 జిల్లాల నుంచి మనకు ఎమ్మెల్యేగా ఉన్న మన ఆర్ఎన్ శ్రీనివాస్ గారు మనకి ఎమ్మెల్యే అయినాయి కదా ఈ ప్రాంతం నుంచి. నెక్స్ట్ పెద్దలు రామచంద్ర గారు, పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఓపిక వచ్చిన కందు దుర్గేష్ గారికి, కన్నా లక్ష్మణ గారు అబ్బాయి గారు, కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు కాల్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు వారు, మిగతా పెద్దలందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రామనాయుడు గారు కూడా వచ్చారన్నారు, వాళ్ళు నెక్స్ట్ పాల్గొంటారేమో. అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రామగారు గతంలో ఎన్నికలు లేనప్పుడు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో ఆయన అందరినీ కలిసి మన బంధువులను ఆయన యూనిటీ కోసం ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటారు. ఈ సభ ద్వారా మీకు ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు పెద్దలు